బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్కే భవన్ దగ్గరికి చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మొన్న అంటే 9వ తారీఖు హరీష్ రావు విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ హరీష్ రావుని 30 ప్రశ్నలు అడిగింది. కేవలం 45 నిమిషాల్లోనే విచారణ పూర్తి చేసింది. సో ఇవాళ ఈ విచారణ పూర్తి దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో 115వ సాక్షిగా కేసీఆర్ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇక కేసీఆర్ తర్వాత ఈ కాళేశ్వరం కమిషన్ విచారించడానికి కూడా ఏమీ లేదు. అంటే మళ్ళీ కేసీఆర్ని విచారణకు పిలుస్తారా లేదా కేసీఆర్ చెప్పే సమాధానాలతోనే సంతృప్తి చెందుతారనేటువంటి చూడాల్సి ఉంది. సో మొత్తం మీద కేసీఆర్ విచారణ ఎంతసేపు సాగుతోంది. సో ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ని అలానే హరీష్ రావును విచారించినటువంటి కమిషన్ ఇంకా కొత్తగా కేసీఆర్ దగ్గర నుంచి ఎట్లాంటి వివరాలను తీసుకునేటువంటి అవకాశం ఉంది, రాబట్టేటువంటి అవకాశం ఉంది, కేసీఆర్ని ఏం ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, అసలు విచారణ ఎట్లా సాగబోతుంది అనేటువంటిది కొంత ఆసక్తిగా అయితే ఉంది. సో మొత్తం మీద మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 11 గంటలకే కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు. 11 గంటల 20 నిమిషాలకు కమిషన్తో కేసీఆర్ భేటీ అవుతారు. సో భేటీ అయిన తర్వాత ఆయన రూమ్లోనే క్లోజ్డ్ డోర్ విచారణ సాగుతోంది ఒక 15 నిమిషాల పాటు. సో విచారణ జరిపిన తర్వాత ఆయనని నేరుగా ఓపెన్ కోర్టుకు తీసుకొస్తారు. సో ఓపెన్ కోర్టులో కేసీఆర్ చేత ప్రమాణం చేయించిన తర్వాత కేసీఆర్ ముందర ప్రశ్నలు పెడతారు. సో ప్రశ్నలు పెట్టిన తర్వాత ఒక్కొక్క ప్రశ్నకి ఆయన నుంచి ఆన్సర్స్ ని కమిషన్ అడిగి రాబడుతుంది. సో ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత బీఆర్కే భవన్ దగ్గర ఆయన మీడియాను అడ్రస్ చేస్తారా, లేరుగా ఆయన తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడ మీడియాను అడ్రస్ చేస్తారనేటువంటి చూడాల్సి ఉంది. సో మొత్తం మీద ఈ అంశాన్ని, ఎందుకంటే కేసీఆర్ శైలి మనకు తెలుసు, కేసీఆర్ ఆలోచన మనకు తెలుసు, కేసీఆర్ ప్రతి అంశాన్ని ఎట్లా తనకు అనుకూలంగా మలుచుకుంటారో మనకి ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో చూసాం. సో ఈసారి అంటే ఎట్లాంటి విచారణలకు కానీ నోటీసులను కానీ లేదా బయటికి రావడాన్ని కానీ ఆయన పెద్దగా ఆసక్తి చూపించారు. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఎక్కడ కూడా బయటికి రాలేదు. కేవలం 2-3 సందర్భాల్లో మాత్రమే బయటకు వచ్చారు. అది లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా, అలానే మన 27వ తారీఖున ఏప్రిల్లో జరిగినటువంటి ప్లీనరీ సందర్భంగా మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చారు. సో గతంలో చేపట్టినటువంటి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి కమిషన్ విచారణకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. సో మరి ఎందుకు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలనుకున్నారు? ఈ విచారణకు హాజరైన తర్వాత ఈ అంశాన్ని కేసీఆర్ ఎట్లా తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు? సో ఇది ఒకంత ఆసక్తిగా మారింది. సో దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని నాయకుల్ని పెద్ద ఎత్తున బీఆర్కే భవన్కి తరలించినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద విచారణ అయితే కొనసాగుతుంది. బయట కేటీఆర్తో పాటుగా పార్టీ నాయకులంతా కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కు మద్దతుగా వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు బయట అక్కడ ఎట్లాంటి పరిస్థితి? సో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు? సో అక్కడ మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్తో మాట్లాడదాం. సో నరేష్, అసలు ఏంటి? సో ఈ అంశాన్ని విచారణ అయితే కేసీఆర్ హాజరయ్యారు. సో ఇంకా దాదాపుగా 1 గంట సేపు 2 గంటల సేపు ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో జన సమీకరణ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ జైలుకి వెళ్ళింది కేవలం ఉద్యమ సమయంలో 2009 నవంబర్ 27వ తారీఖున ఆయన కరీంనగర్లో ఆయన అరెస్ట్ చేశారు, ఖమ్మంకు తరలించారు. సో ఆ తర్వాత ఇప్పటివరకు ఆయన జైలు ముఖం చూడలేదు, ఎట్లాంటి విచారణల ముఖం చూడలేదు. కానీ ఈసారి ఈ కాళేశ్వరం కమిషన్ విచారణకు మాత్రం రావాలనే నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా ఒక 200 కార్లతో భారీ కాన్వాయ్తో ఇక్కడికి వచ్చారు. సో ఈ సందర్భాన్ని బీఆర్ఎస్ ఎట్లా చూస్తోంది? ఈ విచారణ తర్వాత ఈ అంశాన్ని, అంటే ఇప్పటికే కాళేశ్వరం పేరిట కేసీఆర్కి ఏటీఎంగా మారింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది విమర్శలు నరేంద్ర మోదీ చేశారు, రాహుల్ గాంధీ చేశారు, అనేక విమర్శలు కూడా వచ్చాయి. దురదృష్టవశాత్తు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బరాజ్లోని 2 పిల్లర్లు కుంగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పాజిటివ్ టాక్ అంతా కూడా కేసీఆర్ ఇంత నెగిటివ్గా మారింది. సో ఇప్పుడు ఈ అంశాన్ని బీఆర్ఎస్ ఎట్లా మలుచుకునేటువంటి